జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కుటుంబ సభ్యులకు, అవ్వలకు, తాతలకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, ఒకరేంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వీళ్ళని అభివృద్ధి చేయాలా, మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది సంపూర్ణంగా జరగట్లేదు. మనం చూసుకున్నట్లయితే ఇది కష్టాలు ఎలా ఉంటాయంటే, ఏదన్నా చిన్న అవసరం వచ్చినా అప్పులు చేసుకునే పరిస్థితి, చదివించుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేనేత అట్టడుగు స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఈరోజు మనం అభివృద్ధి చెందిన వాళ్ళలో చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నాం. దీనన్నిటి కారణం మనం చూసుకున్నట్లయితే మన ప్రభుత్వాలే, మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు దీనన్నిటికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం గతంలో చూసుకున్నట్లయితే ఆప్కోలో కూడా దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది. మన ప్రొద్దుటూరులో కూడా గతంలో యూనిట్లలో కానీ క్లస్టర్ల విధానం కానీ ఎవరంటే వాళ్ళకు పెట్టి ఎంతో అవినీతి జరిగింది. కేవలం ఈరోజు మనం చూసుకుంటే ఈ చేనేత కార్మికులు వడుగుకు పేకకే పరిమితం చేస్తూ ఉన్నారు. ఏదో ఎలక్షన్ల సమయానికి వచ్చి ఒక ఓట్లు వేయించుకోవడానికి ఒక ఓట్ బ్యాంక్ లానే వాడుకుంటారు తప్పనిస్తే వీళ్లకు నిజంగా అభివృద్ధి చేయాలనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో అనేక కార్పొరేషన్ బోర్డులు నిర్మించడం జరిగింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వాలు మారినాయి, ఆ కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి. రాబోయే కాలంలో ప్రొద్దుటూరులో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఎలా ఉందో మనకు అవసరం లేనప్పటికీ ప్రొద్దుటూరులో దాదాపుగా 1,00,000 మంది బీసీలు ఉన్నారు. అందులో వేలాది మంది ఇళ్లలో ఈరోజు ఈ చేనేత వృత్తి చేస్తూ ఉన్నారు. ఒక నాయకులు అన్నాక మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి, మన ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేసుకోలేని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. టీడీపీ పార్టీ అయితే ఈ బీసీ ఓట్లు మా ఓట్ బ్యాంక్, ఈ ఓట్లు మాకు ఎక్కడ పోవని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ ఓట్లను మనం కొంచెం పర్సెంటేజ్ చెప్పుకుంటే మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు ఊహించుకొని ఆ దిశగానే పనిచేస్తారు తప్పించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు. కేవలం ఎలక్షన్లప్పుడు బీసీలకు, చేనేతలకు వైస్ చైర్మన్ చేస్తాం, చైర్మన్ చేస్తాం అని చెప్పి ఈరోజు మన ప్రొద్దుటూరు చైర్పర్సన్ కూడా భీమనపల్లి లక్ష్మీదేవి గారు, కానీ ఆమెకు ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు. ఆమె స్వతంత్రంగా ఏ పని చేయలేదు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్గా జింకాలి విజయలక్ష్మి గారిని నియమించారు. కానీ ఆమె కూడా చేసింది పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఉన్నాయి. ఈ విషయంలో ఈ నాయకుల తప్పు కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేవలం ఇది చూపించి ఓట్లు వేయించుకోవాలి. ఒక చైర్పర్సన్ని మేము చేనేతలకు ఇస్తున్నాము, రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్పర్సన్ని ఫలానా వ్యక్తికి ఇస్తున్నాము, ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు తప్పనిచ్చి వీళ్లకు నిజమైన అభివృద్ధి చేయాలనే ధ్యాస ఏ కోశాన లేదు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నది ప్రొద్దుటూరులోనే చేనేతలు. అలాంటి చేనేతలు ఎప్పుడు ఆ చేనేత కార్మికులతోనే అక్కడికే వాళ్ళు పరిమితం అయిపోవాలా? ఎందుకు అభివృద్ధి చెందకూడదు? అపేరల్ పార్క్ అని చెప్పి 20 ఎకరాల స్థలం ఆ రోజు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. అది ఏదో ఆ రోజు తూతు మంత్రంగా చేశారు, తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు.
దాని మీద ఎటువంటి పురోగతి లేదు. అపెరల్ పార్క్ నిర్మిస్తే అక్కడ పనులు చేసుకోవడము, ప్రొడక్షన్ జరగడము, అలాగే ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రొద్దుటూరు చేనేత కార్మికులు నేను తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుకు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ యూనివర్సిటీని తీసుకొస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ యూనివర్సిటీ ద్వారా వందలాది విద్యార్థులు ఇక్కడ చదువును అభ్యసించి ఒక చేనేత కార్మికుల దగ్గర నుంచి ఒక చేనేత బిజినెస్ మ్యాన్ దగ్గర వరకు తీసుకెళ్తాను. చేనేత అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిజినెస్ క్లాస్ లా తయారు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను భరోసా ఇస్తా ఉన్నాను. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి చేనేత ఇంటికి సందర్శిస్తాం, వెళ్తాం, వారి సమస్యలను తెలియజేస్తాం, తెలుసుకుంటాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమంతో ప్రతి చేనేత కుటుంబానికి మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 6 నెలలైనా సరే నిరంతరం చేనేత కార్మికుల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి, అలాగే ఆగిపోయిన అపెరల్ పార్క్ కూడా దాన్ని పునఃప్రారంభించి వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తూ ఇందాక చెప్పినట్టు చేనేత అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిజినెస్ క్లాస్ అనే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మీరు అనుకోవచ్చు ఒక యూనివర్సిటీ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మన ప్రొద్దుటూరులో ఎక్కువ మంది చేనేతలు ఉన్నారు. అలాంటి సమయంలో మనం ఇక్కడ ఇండస్ట్రీని ఎందుకు స్థాపించకూడదు? ఎంత పని ఇది. ఒక ఎమ్మెల్యే అన్నాక, ఒక ఎంపీ అన్న తర్వాత ముఖ్యమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి కార్యాలయంలో మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ప్రొద్దుటూరు ఇది కావాల్సిందే, నాయకుల నిబద్ధత ఉండాల, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉండాల, అప్పుడే మనం చేసుకోగలుగుతాం.